తెలంగాణ వచ్చి 12 ఏళ్లు దాటింది. 2014లో నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఏర్పడిన రాష్ట్రం 2023లో 6 గ్యారెంటీలంటూ కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే తెలంగాణ సాధించిందేంటి? ఈ 12 ఏళ్లలో కోల్పోయిందేమిటి? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఇది రాజకీయ పార్టీలు చెప్పే కథ కాదు, తెలంగాణ ప్రజల 12 ఏళ్ల అనుభవం. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఉద్యమం మొత్తం 3 ప్రధాన అంశాల చుట్టే తిరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నీళ్లు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ గుండా ప్రవహిస్తున్న సాగునీరు తక్కువగా ఉందనే వాదన ఏర్పడింది. రెండోది నిధులు. హైదరాబాద్ ఆదాయం తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా ఖర్చు కావడం లేదనే భావన. మూడవది నియామకాలు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణ. ఈ 3 అంశాలే ఉద్యమానికి ఇంధనంగా మారాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నీళ్లు వచ్చాయంటే కేసీఆర్ ప్రభుత్వం భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా పలు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి లక్షల ఎకరాలకు నీరు అందించిందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే విపక్షాలు మాత్రం కాళేశ్వరం వ్యయభారం, బ్యారేజీల నాణ్యత, అప్పుల భారం గురించి ప్రశ్నిస్తూ వచ్చాయి. అంటే నీటి రంగంలో గణనీయమైన మార్పులు జరిగాయి, కానీ వివాదాలు కూడా అంతే పెద్దవిగా నిలిచాయి. ఇక నిధులు పెరిగాయంటే తెలంగాణ బడ్జెట్ 2014తో పోలిస్తే గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా ఎదిగింది. ఐటీ ఎగుమతులు పెరిగాయి. ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలు వేగంగా విస్తరించాయి. కానీ అప్పులు కూడా అంతే భారీగా పెరిగాయి. ప్రతి కుటుంబంపై ప్రభుత్వ రుణభారం పెరిగిందన్న విమర్శలు పెరిగాయి. ఇక నియామకాలు జరిగాయంటే ఇదే అత్యంత వివాదాస్పద అంశంగా మిగిలింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు, ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యం, నిరుద్యోగుల ఆందోళనలు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. పోలీసు, గురుకుల, ఇతర శాఖల్లో నియామకాలు జరిగినా ఉద్యమ సమయంలో ఊహించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదనే అసంతృప్తి యువతలో కనిపించింది. ఇక సామాజిక సంస్కృతిలో మార్పులు కూడా ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పెద్ద మార్పు జరిగిందని చెప్పవచ్చు. తెలంగాణ ఆత్మగౌరవం, బతుకమ్మ, బోనాలు, తెలంగాణ భాష, స్థానిక చరిత్ర ఇవన్నీ అధికారిక గుర్తింపు పొందాయి. పాఠ్య పుస్తకాల నుంచి ప్రభుత్వ వేడుకల వరకు తెలంగాణ ప్రత్యేకత కనిపించింది. ఇక అదేవిధంగా జిల్లాల పునర్విభజన. 10 జిల్లాల తెలంగాణ అని 33 జిల్లాల తెలంగాణగా మారింది. ప్రజలకు పరిపాలన పరంగా దగ్గరైంది. అయితే కొత్త జిల్లాల వల్ల పరిపాలన ఖర్చులు కూడా పెరిగాయనే విమర్శ కూడా నెలకొంది. మరి ఇంత జరిగినా కూడా కేసీఆర్ ఎందుకు ఓడిపోయారంటే దాదాపు 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 2023లో ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మొదటిది నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ వివాదం, అవినీతి ఆరోపణలు, అదేవిధంగా కుటుంబ పాలన అన్న విమర్శలు. దాంతోపాటు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో కొంత అసంతృప్తి. చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కేసీఆర్ కంటే స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఎక్కువగా ప్రభావం చూపింది. ఇక 2023లో కేసీఆర్ ఓడిపోవడం, రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం, ఆ తర్వాత 6 గ్యారెంటీలు హామీలు ఇవ్వడం. మరి ఎట్లా ఉంది 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలో ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది, మహిళలు భారీగా ఉపయోగిస్తున్నారు. ఇక రెండవది 600కు గ్యాస్ సబ్సిడీ, ఇది అమలవుతోంది. ఇక మూడవది 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్హులైన కుటుంబాలకు ఇది అమలవుతోంది. ఇక 4వ దాని విషయానికి వస్తే రైతు భరోసా, ఇది పూర్తి స్థాయిలో అమలవుతున్నప్పటికీ అర్హతలపై కొంత చర్చ కొనసాగుతోంది. ఇక 5వది ఇందిరమ్మ ఇండ్లు, ఈ ప్రక్రియ కొనసాగుతుంది, అందరికీ చేరలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక 6వది యువ వికాసం, ఇందులో ఉద్యోగాలు, కొన్ని నియామకాలు జరిగాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర ప్రక్రియలు ముందుకు కదిలాయి. అయితే నిరుద్యోగ యువత ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇంకా కనిపించలేదన్న విమర్శలు కొనసాగుతున్నాయి. సో 12 ఏళ్ల తెలంగాణ పాలన ఎలా ఉందని ప్రత్యేకంగా తెలుసుకోవడానికి 3TV గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల ఒపీనియన్ అయితే తీసుకుంది. ఒకసారి మీ ఒపీనియన్ కూడా చూడండి. తెలంగాణ అప్పటికిప్పటికి మీరు బాగా డెవలప్మెంట్ పరంగా మీరు గమనించిన మార్పు ఏంది? మార్పు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే చాలా పెరిగింది రావడం వల్ల. ఇప్పుడు కంబైన్ గా ఉండుంటే మాత్రం స్ప్లిట్ అయిపోయేది కదా. అంటే ఇప్పుడు కంబైన్ గా లేము కాబట్టి దీని అమౌంట్ దీనికి పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే కంబైన్ ఉన్నప్పుడు మల్టిపుల్ సిటీస్ కి పెట్టాల్సి వచ్చిండే. సో ఇక్కడ ఒక 100 crores ఇవ్వాల్సింది ఒక 60 crores బడ్జెట్ పెట్టుకొని మిగతా 40 బ్యాక్ ఉన్న వాటికి పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా ఏంది అని అంటే తెలంగాణ మన స్టేట్ అయిపోయేసరికి దీంట్లోనే
హైదరాబాద్కి ఎంత ఇవ్వాలో ఆ ప్రయారిటీ ఇచ్చి మళ్ళా వెనక ఉన్న మన డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా దానికి ఎంత ఇవ్వాలో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ బేస్ నుంచి వస్తున్నారు. సంవత్సరాలు బాగుంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చింది డబ్బులు వేసి ఇలా రూలింగ్ చక్కగా రాదు. ఇక్కడ విగ్రహం పెట్టారు కదా, చూశారు కదా, ఎవరి చేతిలో పోయింది. ఏ లేదు, మళ్ళీ కేసీఆర్ రావాలి. 70 సంవత్సరాలు కేసీఆర్ నుంచి లీడర్ ఎవరు. వాటర్ అయితే సాల్వ్ అయింది. మహబూబ్ నగర్ కొంచెం ఇంకా 10,000 కోట్లు పెడితే మహబూబ్ నగర్ సాల్వ్ అయిపోద్ది. నార్త్ తెలంగాణ మొత్తం అయిపోయింది. పల్లెటూర్లలో అదంతా ఒక 10 సంవత్సరాలు కాదు, వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. కేసీఆర్ అంతా గొప్ప కాదు కాబట్టి కేసీఆర్ తెలుసు టైం ఏ విధంగా బడ్జెట్ కూడా సహకరించాలి కదా. కాబట్టి అన్ని అడ్డమైన ప్రాజెక్టులు వేయడం కన్నా కూడా కేసీఆర్ తేగలుగుతాడు. కేసీఆర్ చేతిలో పోతే తెలంగాణ సురక్షితంగా ఉంటుంది. తెలంగాణలో ఈ 12 నెలల్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటి? నీళ్లు, విద్యుత్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు. 20 సంవత్సరాలు పట్టింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడానికి. లోకల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాక్సిమం ఉద్యోగాలు వచ్చే విధంగా అది 10 సంవత్సరాలు పట్టింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవడానికి. అది తెచ్చి ఉద్యోగాలు మాక్సిమం 80% తెలంగాణకు వచ్చేట్టు కేసీఆర్ చేశాడు. అవన్నీ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అర్థం కాకుండా మళ్ళీ 46 G1, 51 G1 పెట్టేసి మళ్ళీ మొత్తం నాశనం పట్టించారు. ఉద్యోగాలు కూడా బాగానే క్రియేట్ అయ్యాయి. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. అన్ని అబద్ధాలు చెప్పారు కదా రేవంత్ రెడ్డి, మొత్తం అబద్ధాలు. ఇది డెవలప్ అవ్వాలి. విద్య కూడా బాగానే తీసుకొచ్చాడు. ఆరోగ్యం చూశారు కదా, ఇన్ని హాస్పిటల్ కట్టించాడు, ఇప్పుడు టిమ్స్ కట్టిస్తున్నాడు, ఇంకా డిస్ట్రిక్ట్ మెడికల్ పెట్టాడు. ఇవన్నీ అంచనాలకు బాగానే చేశాడు. ఇంకా విద్యలో చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆండిస్తుంది. డిస్ట్రిక్ట్ నవోదయ స్కూల్ కావాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కేసీఆర్, వచ్చిన కాంచి అడుగుతున్నాడు. నవోదయ కాలేజ్, నవోదయ స్కూల్ కావాలంట. బీజేపీ అసలు ఏముంది, వేస్ట్. ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడు. సో కాబట్టి కేసీఆర్ చేతిలో లేదు. అయినా కేసీఆర్ ఏం చేశాడు, గురుకులాలు పెట్టాడు. కేసీఆర్ అప్పుడు గురుకులాలు IPS ఆయన ప్రవీణ్ కుమార్ చేతిలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచింది. ఎప్పుడైతే కేసీఆర్ పోయాడో ఆ గురుకులాలను బ్రష్ పట్టించాడు. కానీ విద్యలో క్వాలిటీ ఇంకా రావాలి. అది ఈయన ఒక్కటి చేతిలో కాదు, జనాలు కూడా చదువుకోవాలి. అంటే రూట్స్ కరెక్ట్ లేవు. ఓవరాల్ గా రూట్స్ బాగాలేవు. ఆ రూట్స్ ని ప్రక్షాళన చేసి తప్ప విద్య అనేది పూర్తిగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి మనం ఏంటంటే ఆందోళన దృష్టిలో ఉన్నట్టు అనిపించింది అనమాట. సో మనం నీళ్లు లేవు, నిధులు లేవు ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఉన్న సర్కారు కూడా ఆంధ్రకే వాళ్ళ సొత్తుగా మారి పనిచేస్తున్నారు. మళ్ళీ ఆంధ్రుల చేతిలో మనం పడ్డట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకే, వాళ్ళని సహకరించుకుంటూ చేయవలసి వచ్చే పరిస్థితి వచ్చింది అనమాట. మనం ఏమి కావాలన్నా ఢిల్లీకి పోయి తీసుకోవాల్సి వస్తుంది. కానీ మన రాష్ట్రం ఉంటే మన రాష్ట్రంలో మనమే పరిపాలించుకునే వాళ్ళం, ఇక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం అని ఆశ పెడతారు తప్ప చేయదు, ఏది చేయదు. గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్, TRS వచ్చినా కానీ చేయదు, కాంగ్రెస్ వచ్చినా చేయదు, బీజేపీ వచ్చినా చేయదు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ, TRS చేస్తారు. వీళ్ళు అధికారంలో ఉండండి, వాడు ధర్నా చేయడం, వాడు అధికారంలో ఉండి వీడు ధర్నా చేయడం. వీళ్ళు చివరికి ఏం చేయరు. వీళ్ళు చేసి వాడు అధికారంలోకి వస్తాడు, అధికారం చేసి వాడు కూర్చుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఉన్నాడు, మళ్ళీ ధర్నా చేస్తాడు. ఇదే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. మధ్యలో వాడు పిచ్చుడు అవుతాడు. అరే ఈడు చేస్తున్నా, వాడు చేస్తున్నా, ఎవడు చేస్తున్నా, వారికి ఏం అర్థం కాదు. ఇది మన తెలంగాణ రాష్ట్రం కాదు, అంతటా ఇదే పరిస్థితి. ఈ రాజకీయం ఇంత ఎవరిని వేసుకుంటాడు తప్ప ఏం ఉండదు, ఆడ చేసేదే ఉండదు. తెలంగాణ ఎట్లా ఉందంటే అంతా రాజకీయం. మన దాంట్లో సెక్యూరిటీ లేదు. అమ్మాయిలు కానీ ఇప్పుడు రోడ్ మీద ఎవరు ఉన్నా, రైతులకు రీసెంట్లీ పంట గురించి ఇష్యూస్ వచ్చినాయి కదా. మొన్న వర్షానికి ఒక్క అట్లు ఇత్తులు కూడా గవర్నమెంట్ తీసుకోలేక ఇబ్బంది పడ్డారు. రాజకీయం చేయడానికి హైదరాబాద్ లో ఏదో సభ మీట్ చేయడం, అలా చేయడం ఇది కరెక్ట్ కాదు. సో అక్కడ రైతు ఇబ్బంది ఎంత పడుతుందో వెనుక వాళ్ళని ముందు తీసుకోపోతేనే తెలంగాణ అంటే అందరు రాజకీయం వాళ్ళ పొట్ట తిప్పల కోసం కాకుండా రైతుల పొట్ట తిప్పలు చూడాలి. మన తిండి తినే రైతుని మనం ఆదరించకపోతే మనం ఎందుకు? ఉన్నోడు ఎదిగిపోతుండు, లేనోడు అడుక్కొని దించుండు. ఆడి పరిస్థితి ఏంది, వాళ్ళు ఎలా బతకాలి? డెవలప్ చేయడం అంటే తెలంగాణ ప్రాపర్టీస్ కోసం కాదు. ఏ రైతు కష్టం వచ్చినా, ఏ పేదరికి కష్టం వచ్చినా, రాజకీయంలో అయినా తెలంగాణ అంటే అందరిని సహకరించి అందరిని ఆదుకుంటేనే ఇది పబ్లిసిటీలో ఏ ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, ఆఖరి సీఎం అయినా ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజల గురించి ఆలోచించతో పాటు రైతు గురించి ఆలోచించాలి. అప్పుడే మనం బాగుపడతాం. అప్పుడే తెలంగాణ జరిగింది. తెలంగాణ వచ్చింది మాత్రం తెలంగాణ విద్యార్థులు చనిపోతేనే అమరవీరులు వారి ద్వారానే మనకు తెలంగాణ సాధ్యమైంది. దాని తర్వాత తెలంగాణ కోసం కళాకారులు పోరాడి ప్రతి జిల్లాన పాట, ఆట డప్పు, ధూమ్ధామ్ వంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి వారి ద్వారా తెలంగాణ చైతన్యం అనేది జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కేంద్రం లెవెల్లో ఎగిసిపడినటువంటి మన తెలంగాణ, మన రాష్ట్రం గురించి ఎంతో మంది అమరవీరులు అయ్యారు. శ్రీకాంతాచారి నడి రోడ్డు మీద
మన తెలంగాణ కోసం ఏదైతే నిధులు మరి నియామకాలకు ఉద్యోగాలు ఇటు అనగబడ్డ గురించి మరి తెలంగాణ కోరుకున్నారు. మరి ఆ తెలంగాణ కోరుకున్న తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇక్కడ పోయినాయి. ఇవి చాలా మంది మరి యువకులు కానీ చదువుకునే వాళ్ళు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. మన గద్దర్ అవార్డ్స్ ఇవ్వడంలో కూడా మీరు చాలా మంది అయితే చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఒక గద్దర్ అనేది తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రజానౌక. మరి విద్యార్థుల్లో మరి ప్రతి ఒక్కరిలో మరి తెలంగాణ రాష్ట్రంలో మన దేశంలో ఒక గొప్ప ఆయన పేరు మీద అవార్డ్స్ పెట్టడం చాలా హర్షణీయం. మన తెలంగాణ ఫార్మేషన్ డే June 2, 2014 లో ఫామ్ అయిందండి. సో ఓవరాల్ ఆల్మోస్ట్ 14 years, లైక్ 13 to 14 years. సో ఫస్ట్ మన దాని యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి చంద్రశేఖరరావు. అతను కొన్ని డెవలప్మెంట్స్ తో వచ్చాడు, బట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్ గా లేదు. అతను ప్రీవియస్ గా చేసిన మన హైదరాబాద్ లో డెవలప్మెంట్స్ వచ్చేసి మూసీ నదిని కొంత రీవిజినేట్ చేశారు, బట్ అది అలాగే లెఫ్ట్ అవుట్ అయిపోయింది. అతను కేటీఆర్ ఒక ఐటీ మినిస్టర్ వల్ల హైదరాబాద్ బాగా ఐటీ హబ్ బూమ్ అయింది. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ మన హైదరాబాద్ లో గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ తో వచ్చారు. ఇంకా హీ హాస్ క్రియేటెడ్ ద బిగ్ హైదరాబాద్ ఐటీ బూమ్. సో కేసీఆర్ కేటీఆర్ కాంబినేషన్ లో హైదరాబాద్ బాగానే డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రావడం ద్వారా కొంచెం డెవలప్మెంట్స్ స్లోగా ఉన్నాయి. ఎందుకంటే మేబీ హాస్ టేకెన్ గుడ్ లీడర్షిప్ రోల్, బట్ అతను ఏదైతే కమ్యూనికేట్ చేసి మన ప్రజలకు చెప్తున్నారో అది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మూసీ నదిని ఒక గ్రేట్ టూరిస్ట్ హబ్ గా మారుస్తా అన్నాడు. అదంతా లైక్ ఫ్యూ క్లాషెస్ వల్ల ఎలా ఉంది అలాగే ఉంది. తెలంగాణ వచ్చింది తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తిరిగి వచ్చింది రెండు కలిపి. అప్పుడు వరకు అయితే దక్కాల్సిన పథకాలు అవన్నీ కరెక్ట్ వచ్చాయి. దాని తర్వాత ప్రాబ్లం ఏమైంది, కాంగ్రెస్ వచ్చింది. ఉన్నాయి పోయినాయి, ఉంచుకునే పోయినాయి. అసలు లాభమే లేదు. కాంగ్రెస్ ఉండడం మూలంగా మొత్తం నష్టపోతున్న లాభించి లాభపడింది లేదు. మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ సేమ్ స్కీమ్స్ అన్ని అప్లికబుల్ ఉంటాయి. బెస్ట్ గవర్నమెంట్, బెస్ట్ రూలింగ్ ఉంటుంది. మళ్ళీ తెలంగాణ ఎట్లుండాలి అట్లుంటది. నేను కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా చాలా నష్టపోతున్నాం కూడా. చూడండి, ఇప్పుడు సెకండ్ రోజు మళ్ళీ తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది కదా, ఆ రోజు ఏమైతే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, లాస్ట్ టైం వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా చేస్తాను, ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు చూడండి. మళ్ళీ ఒకసారి మీరు కాంగ్రెస్ అనొద్దని కాదు, ప్రెసెంట్ అయితే ఉన్న క్యాడర్ లీడర్ అయితే ఉన్నదో సరిగ్గా లేరు. కేసీఆర్ ఎందుకంటే ఆయన చాలా ఉద్యమం చేసిండు, వచ్చింది. ఇక కేటీఆర్ అంటే విజన్ ఉన్న లీడర్, ఆయన విజయన్ లీడర్ కేటీఆర్ గారు. అయితే కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ ఉండు, మంచి లీడరే. లీడర్ కొంతమంది మంచి ఉన్నారు. అసలు ఏ విధంగా న్యాయం జరుగుతుంది చెప్పండి? అది తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి మాట్లాడుతున్నా. నాకు ఈ వీడియో గురించి ఏదైనా వచ్చినా ఒకవేళ తీసుకెళ్ళని పోలీస్ స్టేషన్ వేసిన బరాబర్ మాట్లాడతా. ఏ విధంగా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాక ఏం మారలేదు. అప్పుడు ఉద్యోగాలు లేక బాధపడ్డారు, ఇప్పుడు కూడా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. పాతది ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది, ఏది మారలే. ఇంకా పాతని కొంచెం జరిగినాయేమో, కొన్ని తెలంగాణ రాకముందు ఏమైనా జరిగినాయేమో, కానీ ఇప్పుడు వచ్చాక ఏది లేదు. చూస్తున్నదే కదా, ఏది మారలేదు. ఇంకా చెప్పాలంటే ముందు అదే బాగుంది. అది కొంతమంది కొంచెం కాబట్టి కొంచెం చేసేవారు. ఇదైతే ఏముంది, సామాన్యుని మానవులకి జరిగేది ఏది జరగట్లేదు. ఉన్న వాళ్ళకి పెద్దపేట వేస్తున్నారు. రాజకీయవేత్తలే వాళ్ళ బ్యాంక్ బాధ్యత పోగేసుకుంటారు. కరెక్ట్ గా న్యాయం చేస్తే ఒకడు కూడా లేనుడు ఉండడు తెలుసా? తెలంగాణ ఇంత బాధపడి ఎంతో మంది స్టూడెంట్స్ చనిపోయి తీసుకొచ్చి ఇదంతా తీసుకెళ్లి దోపిడీ రాజకీయంలో పెట్టారు. అంతే దోసుకున్నారు తప్పించి ఇందులో మనకేమి సామాన్యులకు ఏమీ అవ్వట్లేదు, ఏది కూడా వాళ్ళకి అందట్లేదు. మొత్తంగా తెలంగాణ 12 ఏళ్ల ప్రయాణాన్ని చూస్తే కొన్ని కళలు అయితే నిజమయ్యాయి, కొన్ని కళలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. నీళ్ల విషయంలో పురోగతి కనిపించింది, నిధుల విషయంలో అభివృద్ధి కూడా కనిపించింది. నియామకాల విషయంలో మాత్రం ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణను నిర్మించిన నాయకుడిగా గుర్తింపు అయితే పొందారు. రేవంత్ రెడ్డి ఆ తెలంగాణను తదుపరి దశకి తీసుకెళ్తారా లేదా అన్నది ఇంకా ప్రజల తీర్పులోనే ఉంది. తెలంగాణ ఏర్పడడం అతిపెద్ద విజయం, కానీ తెలంగాణ ఉద్యమం కోరుకున్న పూర్తి లక్ష్యాలు సాధించామా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ చేయండి.